హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ అండ్ హసీ క్రియేషన్స్. లాస్ట్ వీక్ మనం పంచారామాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. శైవులు శివుణ్ణి మూర్తి రూపంలోనూ మరియు లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా ఆనాటి నుండి ఈనాటి వరకు భావిస్తారు ప్రజలు. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటాడు. ఆదిదేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, బోలా శంకరుడు ఇలా వివిధ పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగానికే పూజలు చేయడం సాంప్రదాయం. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక కూడా చాలామందిలోని ఉంటుంది. జ్యోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడింది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. సోమనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్. శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్ల మరియు హైదరాబాద్కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభుగా శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడుగా ఇక్కడ వెలిశారు. భూప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందు కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలికి క్రౌంచ పర్వతం పైకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగా తన పేరు కార్తీకుడుగా వెలిసింది. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరం తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు తమ వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు ఉన్నాయని చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానంద లహరి రాశారని ప్రతీతి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్, ఉజ్జయిని. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతల మందిరాలు, జలకొండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. 5 అంతస్తులతో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి ప్రాతకాలంలో భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యప్రదేశ్లో నర్మదా నదీ ద్వీపంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు, మామలేశ్వరము శివపురి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగం 2 భాగములుగా ఉంది. 2 పేర్లతో పూజింపబడుతుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు అన్నపూర్ణాదేవి. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం ఇక్కడి విశేషం.
మహారాష్ట్రలోని వైశ్యనాథ్ జ్యోతిర్లింగం. శ్రీ వైశ్యనాథేశ్వరుడు పాట్నా నుండి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైశ్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యము రామాయణాంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవుతుండడం వల్ల శ్రీ వైశ్యనాథేశ్వరుడుగా పిలుస్తారని ప్రతీతి. ఈయనను అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అమృత మదనాంతరం ధన్వంతరిని అమృతమును ఈ లింగంలో దాచారని, సృష్టించిన భక్తులకు అమృతం లభించునని ఇక్కడ భక్తుల విశ్వాసం. మహారాష్ట్రలోని శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ నాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. పాండవుల అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్న కాపాలికలు వారిని తరిమి కొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాగనాథేశ్వర ఆలయాలు ద్వారకా, ఔద్గ్రామ్, అల్మోరా అను 3 ప్రదేశాల్లో ఉన్నట్లు చెప్తారు ఇక్కడి స్థానికులు. ఇంతటితో పార్ట్ 1 వీడియో ముగిసింది. ఈరోజు మనం 6 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మిగిలిన 6 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.